శత్రువు అయినా సరే ఓ టైం వస్తే మిత్రుడిగా చేర్చుకునే అవకాశం ఉంటే చేర్చుకోవాలి అంటారు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనేది మనం చెబుతుంటాం. ఏ వ్యక్తి అయినా ఏ క్షణమైనా మార్పు వస్తే మంచి మనిషిగా మారితే ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి అంటారు. తాజాగా అదే పని చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా పులివెందుల్లో 27 ఏళ్లుగా చిరకాల శత్రువు అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోటలో తెలుగుదేశం పార్టీలో గడిచిన 27 సంవత్సరాలుగా సతీష్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి. జగన్కు అపోజిట్గా నిలబడ్డ వ్యక్తి ఈ సతీష్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచికి ఆయన సైతం తలదొంచి ఈరోజు అధికార పార్టీలోకి, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరి జగన్మోహన్ రెడ్డి గారి చేత కండువా కప్పుకోవడం జరిగింది. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఇది అసలైన విజయం కాదా? ఎస్. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో పులివెందుల్లో ప్రత్యర్థిగా 27 ఏళ్ల నుంచి ఉంటున్న ఈ సతీష్ రెడ్డి తొలిసారిగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. కండువా కప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ సతీష్ రెడ్డి మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా తాను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా, ఎంతో అపోజిట్గా నిలబడినా నన్ను మాత్రం ముఖ్యమంత్రి జగన్ తన పార్టీలోకి ఆహ్వానించడం ఆయన గొప్ప మనసుకు ఇదే నిదర్శనమన్నారు. నాతో వైఎస్ఆర్సీపీ నేతలు టచ్లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్థం కోసం మళ్ళీ రాయబారం చేశాడు. చంద్రబాబు నాయకత్వం రోజు రోజుకి పూర్తిగా దిగజారిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పెత్తనమే నడుస్తుంది. సీనియర్లకు గౌరవం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా పూర్తిగా మారిపోయింది. డబ్బున్నోడికి తప్ప డబ్బు లేనోడిని దేకే పరిస్థితి అందులో లేదు. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారని సతీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ప్రేమకు, ఆయన ఆప్యాయతకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానో అని ఇప్పుడు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఏమి చెబితే అది చేస్తానని పులివెందుల గడ్డ వైఎస్ఆర్ అడ్డ అంటూ సతీష్ రెడ్డి స్పష్టంగా గుండబద్దలు కొడుతూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా చిరకాల శత్రువే నేరుగా తల వంచి దిగొచ్చినప్పుడు జగన్ తన గొప్ప మనసును చాటుకోవడం అంటేనే ఇది అసలు సిసలైన రాజకీయం. అంటే ఇంతకు మించిన మంచి రాజకీయం దేశంలో కానీ ఏ ఇతర రాజకీయ పార్టీలో కానీ బహుశా చూసి ఉండరు. శభాష్ జగన్.